భయంకరమైన ఓ చలిలో ఒక ముసలావిడ గొయ్యి తవ్వుతూ కూర్చుంది. ఆమె చేతిలో ఒక వెండి చెంచా కూడా ఉంది. 2 నిమిషాల్లోనే నీ ప్రపంచాన్ని వీడి వెళ్లిపోతున్నాను. ముందు నేను గొయ్యిలో పడుకుంటాను. ఇక నేను నాతో ఈ మాయా చెంచాను తీసుకెళ్లిపోతాను. జనాలంటారు ఎవరితో ఏమీ తీసుకెళ్లరని, కానీ నేను ఈ వెండి చెంచాను నాతోనే తీసుకెళ్తాను. ఇక ఎవరు కూడా నా అంత రుచిగా మోమోస్ పానీపూరి చేయలేరప్పుడు. అలా అనుకుంటూ ఆ ముసలావిడ చేతిలో వెండి చెంచా పట్టుకుని గొయ్యలో పడుకుంది. పైగా మట్టి కప్పేసుకుంది. మట్టిలో పడుకోవడంతోనే ఆకాశంలో ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. వర్షం జోరుగా మొదలైంది. ఇక అదే సమయంలో ఆమె ఆత్మ బయటకు వెళ్లిపోయింది. ఆ ఆత్మకు ఆకాశం స్వాగతం పలుకుతుందా అన్నట్టుంది. వేడుకోలు ప్రపంచమా. పొద్దునే రాంపూర్ గ్రామంలో చలి వల్ల ఎవరూ లేరు. ఆ గ్రామంలో చాలా అందమైన బజారుంది. ఆ బజార్లో నందిత అనే పేరు గల ఒక పేదమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చిరిగిన పాత బట్టలు వేసుకుని ఏడుస్తోంది. మోమోస్ పానీపూరి అమ్మా ఎక్కడికి వెళ్లిపోయింది? ఎక్కడికి వెళ్లారు మీరు? అప్పుడు అటువైపు ఓ వ్యక్తి వెళ్తూ చెబుతాడు, అరే ఆ మోమోస్ పానీపూరి అమ్మా ఈ ప్రపంచంలో లేదనుకుంటా. బహుశా మేము పొద్దుటి నుంచి ఆమె కోసం చూస్తున్నాం. అలా చెప్పి అతను వెళ్లిపోయాడు. ఇక్కడ ఏడ్చి నందిత పరిస్థితి బాగోలేదు. అమ్మా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు? ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే నాకు సాయం చేసేది. రోజు నాకు నీ చేతి రుచికరమైన మోమోస్ పానీపూరి తినిపిస్తావు, డబ్బు కూడా తీసుకోవు. ఇంక నేను ఆకలితో చచ్చిపోవాలా? ఆమె ఏడవడం బజార్లో అందరూ చూస్తుంటారు. అప్పుడే ఒక ఆమె నందిత దగ్గరకు వచ్చి కోపంతో ఆమెను అంటుంది, ఎందుకలా అనవసరంగా ఏడుస్తున్నావు? ఉచితంగా మోమోస్ పానీపూరి తినిపించే వాళ్ళు లేరనా? అందుకే ఏడుస్తున్నావా అంతగా? ఆ ముసలావిడి నుంచి నేర్చుకో. పాపం ఆమె ఆఖరి క్షణం వరకు పనిచేసుకొని బతికింది. ఇక నువ్వు వయసులో ఉండి కూడా భిక్షం ఎత్తుకుంటున్నావు. అలా అనేసి ఆ స్త్రీ అక్కడి నుంచి వెళ్లిపోయింది. నందితకు ఆకలి వేస్తుంది. అందుకే ఆమె ప్రతి దుకాణం వద్దకు వెళ్లి భిక్షం ఎత్తుకుంటుంది. కానీ అందరూ ఆమెను తరిమేస్తున్నారు. ఒకవేళ ఆమె వెళ్లకుండా ఉంటే అక్కడి వారు ఆమె ముఖంపై టమాటాలతో విసిరి కొడుతున్నారు. కొట్టండి కొట్టండి, దీన్ని ఊరికే భిక్షం ఎత్తుకుంటుంది. కొట్టండి. నన్ను కొట్టకండి. నన్ను ఎవరు పళ్ళెం పెట్టుకోకపోతే నేనేం చేయను. నందిత మాటలు ఎవరు వినలేదు. ఆమె ఏడుస్తూ సిగ్నల్ దగ్గరకు వచ్చి ఒక కంబలి కప్పుకొని అక్కడ భిక్షం ఎత్తుకోవడం మొదలు పెట్టింది. ఆ చుట్టూ ఉన్న వారెవరు కూడా ఆమెకు భిక్షం ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అందుకే ఆమెక నేరుగా దగ్గరలోని గుడి వద్దకు వెళ్లిపోయింది. అక్కడ దేవుడి దగ్గర తన బాధను చెప్పుకుంటూ వేడుకోవడం మొదలు పెట్టింది. దేవుడా, నా అమ్మా నాన్నను ముందే నా నుంచి దూరం చేశావు. ఇక నాకు తోడుగా ఉంటే అమ్మాజీని కూడా తీసుకెళ్లిపోయావు. నన్ను కూడా నీ దగ్గరికి తీసుకెళ్లొచ్చు కదా. కనీసం నాకు ఈ లోకంలో చిత్కారాలు తప్పేవి. అప్పుడే వెనక నుంచి పూజారి వస్తాడు. నందిత అతని వైపు తిరిగి అంటుంది, నా నుంచి దూరంగా ఉండండి. నేను బికారుదాన్ని, అంటరాని దాన్నని ప్రజలు అంటున్నారు. ఒకవేళ నువ్వు అంటరాని దానివైతే దేవుడు నిన్ను భూమిపైకి పంపడు. నువ్వు దేవుడి సృష్టి అయితే మనుషులెవరు కాదనడానికి? నీ సమస్య ఏంటో చెప్పు నాకు. నువ్వు భిక్షం మానేసి ఏదైనా పని మొదలు పెట్టు. అప్పుడు చూడు, దేవుడు నీకు సాయం చేయడానికి తానే స్వయంగా వస్తాడు. ఎందుకంటే మనిషికి ఎప్పుడు దైవం సహాయం ఉంటుంది. కాబట్టి కష్టాన్ని పనిని నమ్ముకో. అలా చెప్పి పూజారి పూజ చేయడం మొదలు పెడతాడు. నందిత బయట కూర్చొని మళ్లీ భిక్షం ఎత్తుకోవడం మొదలు పెడుతుంది. అప్పుడే ఆమె దగ్గరకు ఒక యవనంలో ఉన్న అబ్బాయి వస్తాడు. అతన్ని నందిత భిక్షం అడుగుతుంది. అన్నా, వారం నుంచి ఏమీ తెలియలేదు. నందిత నోటి నుంచి అన్న అని వినడంతో ఆదిత్య మనసు కరిగిపోతుంది. అతను నందిత ఎదురు నేలపై కూర్చుంటాడు. ఆపై ఆదిత్య నందితను మంచి రెస్టారెంట్ కు తీసుకెళ్తాడు. ఆపై ఆమెకు భోజనం తినిపిస్తాడు. అప్పుడు రెస్టారెంట్ వెయిటర్ అంటాడు, చూడన్నా, ఈ బికారోళ్ళకు తినిపించాల్సిన అవసరం లేదు. ఇది వాళ్ళకు అలవాటైపోతుంది. వెయిటర్ అలా అనడంతోనే ఆదిత్యకి ఎంతో కోపం వస్తుంది. ఎంతంటే అతను తినే ప్లేట్ ను వెయిటర్ ముఖం మీద కొడతాడు. ఆ తర్వాత తను బిల్లు పే చేస్తాడు. మరో రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేస్తారు. నందిత దాంతో షాక్ అవుతుంది. అప్పుడు నందిత అంటుంది, అన్నయ్య, అంత కోపం మంచిది కాదు కదా. నేను ఈ లోకంతో ఇబ్బంది పడుతున్నాను. భిక్షం ఎత్తుకుంటే అవమానిస్తారు. డబ్బులు ఎక్కువ ఉంటే ఎలా సంపాదించాడు అంటారు. ఎప్పుడు తమకు తాము చూసుకోరు. వాళ్ళ జీవితం ఏంటనేది వాళ్ళకు ఉండదు. నువ్వు ఇబ్బంది పడకు చెల్లి, భోజనం చెయ్యి. అంతా అదే సరిపోతుంది. నువ్వు తినమ్మా. ఆదిత్య మాటలు నందిని మెదడుకు బాగా ఎక్కుతాయి. భోజనం తర్వాత ఆదిత్య ఆమెకు 10,000 రూపాయలు ఇస్తాడు. మరుసటి రోజు మళ్లీ కలుస్తానని ఒట్టేసి వెళ్తాడు. ఇప్పుడు నందిత ఆ సిగ్నల్ దగ్గరకు వచ్చి రోజు ఆదిత్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ డబ్బుతో మరుసటి రోజు నుంచే ఆమె పానీపూరి బండి పెడుతుంది. ఎక్కడైతే ఆ ముసలావిడ పానీపూరి బండి పెట్టిందో అక్కడికి వెళ్ళినప్పుడు నందిత చూసింది అక్కడ అప్పటికే చాలా మంది పానీపూరి బండ్లు పెట్టి ఉంచడం. అదంతా చూసి నందిత చాలా కంగారు పడుతుంది. ఇకపై అనుకుంటుంది,
అమ్మాజీ ఉన్నంత వరకు ఈ చుట్టుపక్కల వేరే బండే లేదే. ఇప్పుడు ఇన్నున్నాయి అంటే నేను ఇక్కడ నెగ్గుకు రాగలనా? ఆ బండ్లన్నింటి దగ్గరికి జనాలు వస్తున్నారు, కానీ నందిత దగ్గరికి ఎవరూ రావడం లేదు. కానీ సాయంత్రానికి 2 కస్టమర్స్ వచ్చారు. అరే అమ్మా, నిన్ను చాలా సార్లు అడుక్కుంటూ చూశాను. ఈ పని మంచి పని చేసావు. మాకు పానీపూరి ఇవ్వు, కాస్త కట్ట మీట కలిపివ్వు. బాబాయ్, అలాగే, మీరే నా మొదటి కస్టమర్. నందిత ఆ బాబాయ్కి పానీపూరి ఇచ్చింది. ఇక వాళ్ళు పానీపూరి తిని వెళ్ళగానే అక్కడికి ఎదుటి పానీపూరి బండతను నందిత దుకాణం దగ్గరకు వస్తాడు. ఓ బికాడిదారా, ఇక్కడి నుంచి బండి తీసేయి, లేదంటే బాగోదు. నేను మిమ్మల్ని ఆపలేదు కదా, మరి మీరెందుకు నన్ను ఆపుతున్నారు? ఈ భూమి ఏమన్నా మీ నాన్నదా? అడుక్కు తిని బతికేతానా? ఈ బికారు దాని బండి తోసేయండి బ్రదర్స్. వాళ్ళందరూ కలిసి నందిత బండిని తోసేశారు. తన సామాన్లన్నీ రోడ్డుపై పడిపోయాయి. పాపం నందిత ఏడవడం మొదలుపెట్టింది. దేవుడా, ఇక నా వల్ల కాదు ఈ ప్రపంచంలో ఉండటం. ఏదైనా చెయ్యి, ఈ రోజు రాత్రికి నన్ను నీలో కలిపేసుకో, నన్ను చచ్చిపోయేలా చెయ్యి. నందిత ఆమె బండి దగ్గర కూర్చుంది. ఆపై ఇక మెల్లగా లేచి తన బండి సరిచేసుకుని దాంట్లోనే పడుకుంది. ఇక ఆపై తను పొద్దున్నే లేచి చూడగానే అప్పుడు ఆమె బండిపై పానీపూరి సామాన్లన్నీ ఉన్నాయి. ఇంకా అవే కాక చాలా మోమోస్ కూడా ఉన్నాయి. అది చూసి నందిత షాక్ అవుతుంది. ఆపై అనుకుంటుంది, ఇదంతా ఏమిటి? మోమోస్, పానీపూరి, ఇవన్నీ అమ్మాజీ చేసే వాటిలాగా ఉన్నాయే, అచ్చా అలాగే ఉన్నాయి. ఆ రుచి మేమెలా మరవగలం? అమ్మాజీ వెళ్ళిపోయాక అమ్మాజీ చేతి రుచి తగలక ఊర్లో వాళ్ళందరూ పరితపిస్తున్నారు. ఆ రుచిని ఊరంతా గుర్తుపట్టగలదు. కొద్ది నిమిషాల్లోనే ఊరంతా నందిత బండి దగ్గరకు వచ్చారు. ఆ దుకాణం దగ్గర పెద్ద లైనే ఉంది. అక్క, అమ్మాజీ చేతి రుచిని గుర్తు చేశావు. ఇప్పటి వరకు ఎవరు చేయలేకపోయారు, మీరెలా చేశారు? సేమ్ అమ్మాజీ రుచిలో. అదే నాకు అర్థం కావడం లేదు. మీరు పానీపూరి తినండి, అమ్మాజీ ప్రసాదం అనుకోండి. ఆమె పానీపూరి ఇస్తుంది అందరికి. వాళ్ళందరూ పానీపూరి మోమోస్ తింటూనే ఉన్నారు. కానీ పానీపూరి మోమోస్ తగ్గడం లేదు. సాయంత్రం వరకు ఆమె దుకాణం దగ్గర లైన్ ఉంటూనే ఉంది. కానీ మోమోస్ పానీపూరి తగ్గడం లేదు. రాత్రికి కస్టమర్స్ అందరూ వెళ్ళాక అప్పుడు ఎదుటి బండి అతను మళ్లీ నందిత దుకాణం దగ్గరకు వచ్చి బండి పడేసే ప్రయత్నం చేశాడు. అతను చేయి వేస్తుండగానే సడన్ గా పెద్ద మెరుపు ఒకటి వచ్చి నిల్చుంది. అక్కడ ఆ ముసలావిడ ఎవరైతే చేతిలో వెండి చెంచా పట్టుకుని గొయ్యిలో పడుకుందో ఆమె వచ్చింది. అది చూడగానే అక్కడ వారందరూ భయంతో పారిపోయారు. అరే అమ్మాజీ చనిపోయింది కదా, ఇది ఆమె ఆత్మ. అరే త్వరగా పరిగెత్తండి, ఇక్కడి నుంచి పరిగెత్తండి. చుట్టుపక్కల బండ్ల వాళ్ళందరూ వాళ్ళ బల్ల అక్కడే వదిలేసేసి అక్కడి నుంచి పరిగెత్తారు. ఆ తర్వాత అమ్మాజీ ఆత్మ నందితతో చెబుతుంది, అమ్మా, ఇదంతా నేనే చేశాను. ఇదిగో మాయా చెంచా. ఇది నీతో ఉన్నంత వరకు నీ దగ్గర మోమోస్ పానీపూరి అయిపోవడమే జరగదు. కానీ భిక్షమెత్తొద్దిక. ఇక నిన్ను చెల్లిగా భావించి డబ్బిచ్చిన ఆదిత్య నా మనవడే. అతను నిన్ను చాలా రోజులుగా గుడి దగ్గర వెతుకుతున్నాడు. కానీ నువ్వు అతనికి కనిపించలేదెక్కడా. నువ్వు రేపు గుడి దగ్గరికి వెళ్లి కలువు. ఇంకా తనతో కలిసి ఉండు. తను కూడా అనాథగా మారిపోయాడు. ఇక మీరిద్దరు కలిసి ఉండండి. అన్న చెల్లెళ్ళగా ఒక అనుబంధంతో ఒకరికొకరు తోడుగా ఉండండి, సరేనా? మాయా వెండి చెంచా ఇచ్చి అమ్మాజీ ఆత్మ మాయమవుతుంది. నందిత కూడా చాలా సంతోషిస్తుంది. ఇక మరుసటి ఉదయం ఆమె గుడి వద్దకు వెళ్లి ఆదిత్యను కలుస్తుంది. ఆపై జరిగిందంతా ఆదిత్యకు చెబుతుంది. నిన్ను ఇలా చూసి చాలా ఆనందంగా ఉంది చెల్లి. నువ్వు మోమోస్ పానీపూరి అమ్ముకో, కానీ నాతో పాటు నా ఇంట్లోనే ఉండు, నా చెల్లిగా. ఇప్పుడు నందిత తను అన్న అని పిలిచే ఆదిత్య ఇంట్లో ఉంటుంది. కొద్ది రోజుల్లోనే ఆమె తన సొంత ఇల్లు కూడా ఏర్పరచుకుంది. ఇంకా ఆ మార్కెట్ లో ఎప్పుడూ మరో పానీపూరి బండే కనపడలేదు. నందిత సంతోషంగా తన జీవితం అలా కొనసాగిస్తూ ఉంది. చందు ఒక దొంగ. అతను రైల్వే స్టేషన్ దగ్గర నిల్చొని ట్రైన్ వెళ్లడం మొదలవగానే కిటికీ దగ్గర మొబైల్ చూస్తూ ఉండే వాళ్ళని గమనించి వాళ్ళ మొబైల్ ఫోన్ లాక్కొని అక్కడి నుంచి పరిగెడతాడు. ట్రైన్ కదులుతూ ఉండటంతో ఎవరూ ట్రైన్ దూకి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయరు. ఐఫోన్ దొరికింది. దగ్గర 20 నుంచి 25 వేల వరకు అమ్మొచ్చు దీన్ని. చందు మొబైల్ తీసుకుని చోర్ బజార్ కు వెళ్తాడు. అక్కడ ఒక దుకాణానికి వెళ్లి మొబైల్ ను అమ్మబోతాడు. అరే చందు, ఈ రోజు బాగా పట్టేసినట్టున్నావే దొంగ సొమ్ము. కానీ ఇంత ఖరీదైన ఫోన్ అయితే నేను తీసుకోలేను. ఈ మొబైల్లో సెక్యూరిటీ ఉంటుంది, మనం దొరికిపోతాం. భలే చెప్తావు రామ్లాల్. నేను ఇంత ఖరీదైన ఫోన్ దొంగతనం చేసి దొరికిపోలేదు. నువ్వు ఈ ఫోన్ కొని దొరికిపోతావా? రోజంతా దుకాణంలో కూర్చొని ప్రశాంతంగా ఉండేది నువ్వు, రిస్క్ చేసేది నేనే భయపడటం లేదు. ఓ తెగ భయపడుతున్నావు నువ్వు. సైలెంట్ గా ఈ ఫోన్ తీసుకో, లేదంటేనా ఏంటే తీసుకుంటావా లేదా? ఇంతలో చందు భుజం మీద ఎవరో చేయి వేస్తారు.
అతను వెనక్కి తిరిగి చూడగా అతని ఎదురుగా ఒక పొడగాటి వ్యక్తి నిల్చొని ఉంటాడు. ఓయ్ ఆ ఫోన్ ఇటివో. ఓకే, ఎవరొకరికి నేను ఫోన్ అమ్మాలి కదా, తీసుకో, తెయ్యి, 25,000 తెయ్యి. అలాగే, చేతులు చాపిస్తాను. చందుకి ఏం అర్థం కాదు. కానీ అతను తన చేతులను అలా చాపగానే ఆ వ్యక్తి చందు 2 చేతులకు సంకెలు వేస్తాడు. ఇంతలో అక్కడికి చాలా మంది పోలీసులు కూడా వస్తారు. అరే ఏంటి ఇదంతా మోసం, నన్ను మోసం చేశారు. చిన్న మోసానికి ఇంత కష్టంగా ఉందా? మరి నువ్వు జనాలందరూ కష్టంతో సంపాదించిన మొబైల్ ఫోన్స్ ఇంకా వాళ్ళ పర్సులు దోచుకునేటప్పుడు మరి వాళ్ళకేమనిపించి ఉండాలి? మరి అప్పుడు అనిపించలేదా ఏమి? నేను ఈ ఏరియాకి ఏసీపీని, ఈసారి నువ్వు పొరపాటు చేసి దొరికిపోయావు. ఈ విధంగా పోలీసులు చందును జైల్లో వేశారు. అతను జైల్లో కవితలు, పాటలు పాడుతూ ఉండేవాడు. అతని సత్ప్రవర్తన చూసి అందరూ సంతోషించేవారు. ఆపై అతన్ని 6 నెలల తర్వాత జైలు నుండి వదిలేశారు. చూడు, నీ సత్ప్రవర్తన వల్ల నిన్ను వదిలేస్తున్నాం. బయటకెళ్ళాక కూడా నీపై నా చూపు ఎప్పుడు ఉంటుంది, గుర్తు పెట్టుకో. ఇకపై దొంగతనం ఆపేసి ఏదైనా కష్టం చేసుకుని బతుకు. కానీ సార్, నేను అసలు చదువుకోలేదు, నాకు పని ఎవరు ఇస్తారు? అసలు ఎవరి దగ్గర పని చేయమని నేను చెప్పలేదే. బర్గర్, పిజ్జా, పానీపూరి, టీ ఏదో ఒకటి అమ్ముకో. 6 నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన చందు తన ఇంటికి వచ్చాడు. ఆపై మనసులో ఆలోచించసాగాడు. పోలీస్ సార్ చెప్పింది కూడా నిజమే. ఇలా ఎన్నాళ్ళు నేను దొంగతనం చేస్తూ ఉండను, అస్తమాను దొరికిపోతాను. ఇప్పటి వరకు రైల్వే స్టేషన్ లోనే దొంగతనం చేస్తూ ఉన్నాను. ఏదోలాగా రైల్వే స్టేషన్ నా ఇల్లుగా మారింది కదా. ఆ స్టేషన్ లోని చాయో పానీపూరియో ఎందుకు అమ్ముకోకూడదు? టీ చాలా మంది అమ్ముతారు కాబట్టి నేను పానీపూరి అమ్ముతాను. మరుసటి రోజు చందు పానీపూరిని గంపలో పెట్టుకుని స్టేషన్ కి వెళ్లాడు. అక్కడ స్టేషన్ లో ట్రైన్ రాగానే చందు తలపై పానీపూరి గంపతో ట్రైన్ లోకి వెళ్లాడు. ఆ ట్రైన్ లో పానీపూరి అమ్మడం మొదలు పెట్టాడు. పానీపూరి, నా పానీపూరి రుచి చూస్తే ఇక మీరు అస్సలు వదలరు. పానీపూరి బాబు, పానీపూరి. అర్రే భయ్య, పానీపూరి ఎంత? 4. రే, పానీపూరిలో బఠానీ బదులు వెండి బంగారం పెట్టి అమ్ముతున్నావా? అరే ఊరుకోండి భయ్యా, వెండి బంగారం పానీపూరిలో ఎవరైనా పెట్టి అమ్ముతారా? ఒకవేళ అలా వెండి బంగారంతో చేస్తే గనక 10కి 4 కాదు, 10 లక్షలకు ఒకటి అమ్మేవాడిని. అరే బండడా, ఏంటదేనో లేదన్నా మానయ్. ఎదవ సోది, ఇంత ఖరీదైన పానీపూరి నాకేం అక్కర్లేదు. కానీ అమ్మాయిలకు పానీపూరి అంటే చాలా ఇష్టం కదా, వాళ్ళని ఎవరు ఆపుతారు? అయినా ట్రైన్ లో పానీపూరి ఎవరు అమ్ముతారు? ఎలాగోలా ఇక్కడ పానీపూరి దొరుకుతుంది, ఇదే పెద్ద విషయం. ఇదిగో భయ్యా, నాకు పానీపూరి ఇవ్వు, మేం తింటాం. రోజంతా కష్టపడి అతను 300-400 వరకు సంపాదిస్తాడు. కానీ అతను ఇంటికి చాలా దిగులుగా వస్తాడు. ఏమాత్రం సంతోషంగా ఉన్నాడు. పైగా అలసిపోయి ఉన్నాడు. దొంగతనం కంటే పానీపూరి అమ్ముకోవడం బెటర్ అని అనిపించింది అంతకు ముందు. కానీ ఈ పానీపూరి ప్లేట్ కి 3 రూపాయలు కూడా మిగలటలా. దీని బదులు ఆ దొంగతనమే బాగుంది. రోజుకు 3-4 వేలు సంపాదించేవాడిని. లాభం లేదు. ఈ పానీపూరితో పాటు ఇంకేదైనా ఆలోచించాలి మరి. చందు రాత్రంతా ప్లాన్ ఆలోచిస్తూ నిద్రపోయాడు. అతనికి ఐడియా కూడా వచ్చింది. పొద్దున్నే లేచి పానీపూరి గంప నెత్తిన పెట్టుకుని ట్రైన్ ఎక్కేశాడు. పానీపూరి 10కి 20, మంచి కారకారలు పానీపూరి 10కి 20. తీసుకోండి బాబా, తీసుకోండి. పానీపూరి 10కి 20. 10కి 20 పానీపూరి అని విని ట్రైన్ లో ఉన్న అందరూ షాక్ అయ్యారు. ఓయ్ పానీపూరి వాళ్ళ, 10కి 20? ఇంత చౌకగానా? ఏదైనా పాడైపోయిన పానీపూరి కానీ అమ్మడం లేదు కదా నువ్వు? ఆ వ్యక్తి మాటలకు చందుకు కోపం వస్తుంది. వెంటనే చందు ఆ వ్యక్తితో అంటాడు, మీకు అన్నిటికీ సమస్యనా? ఎక్కువ కమ్మిన సమస్య, తక్కువ కమ్మిన సమస్య. నా పానీపూరిలో ఒక్కటి పాడైనా సరే నా పిల్లాన్ని నీకు దానం ఇచ్చేస్తా. ఒకవేళ నా పానీపూరి తాజాగా ఉంటే నీ పిల్లాన్ని నాకు దానం ఇచ్చేస్తావా? సరేనా? ఓకేనా? పందెం చెప్పు, సిద్ధమేనా? అరే అదేలా కుదురుతుంది భయ్యా? నీకు అంత కాన్ఫిడెన్స్ ఉందిగా నా పానీపూరి విషయంలో, ఒప్పుకో మరి, పందెం చూద్దాం. అరే భయ్యా వదిలే, అదంతే, మగాళ్ళందరంతే, ప్రతి విషయానికి అనుమానమే. ఎంత చౌకగా అమ్ముతున్నావు పానీపూరి నువ్వు. ఇక నుంచి రోజు నేను ఈ ట్రైన్ లోనే వస్తాను. త్వరగా పానీపూరి ఇవ్వు, వెయిట్ చేయలేకపోతున్నాను నేను తినడానికి. చందు అందరికి పానీపూరి అమ్ముతున్నాడు. మెల్లమెల్లగా అక్కడ చాలా రష్ పెరిగింది. మగవాళ్ళు, ఆడవాళ్ళు, అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ అతని దగ్గర క్యూ కట్టేశారు. ఆ రష్ ఆసరాగా తీసుకుని చందు అందరి పర్సులు కొట్టేశాడు. రాత్రి ఇంటికొచ్చి ఇక పర్సులు తెరిచి అన్ని లెక్కలు మొదలు పెడతాడు. ఇది కదా పని అంటే. అలా అతనికి 30,000 దాకా దొరికాయి. ఇది కదా ప్లాన్ అంటే. ఒక్క రోజులోనే 30,000. అలా కొన్ని రోజుల్లోనే నేను లక్షాధికారిని అయిపోతా. ఇది అతని డైలీ లైఫ్ గా మారిపోతుంది. చౌక పానీపూరి దొరుకుతుందని అతని దగ్గర అందరూ గుమ్మి కొడుతుంటారు. ఆ సందట్లో అతను అందరి పర్సులను కాజేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ చేస్తూ కొద్ది నెలలు గడిచిపోయాయి. ఒకరోజు రాత్రి చందు పర్సులు లెక్క పెడుతూ ఉన్నప్పుడు అతనికి ఒక అందమైన పర్సు కనిపించింది. ఆ పర్సు కాస్త డిఫరెంట్ డిజైన్ తో గట్టిగా ఉంది. అరెవ్వా, ఏముంది ఈ పర్సు, దీన్ని నేను వాడుకుంటా. మరుసటి రోజు అతను మళ్లీ పానీపూరి గంప వేసుకుని స్టేషన్ కు వెళ్లాడు. ట్రైన్ లో మళ్లీ పానీపూరి అమ్మసాగాడు. మరోవైపు ఒక వ్యక్తి వెళ్లి రైల్వే పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఈ స్టేషన్ లో పర్సు కొట్టే గ్యాంగ్ ఉందని అనుమానంగా ఉంది సార్.
అలా అయితే మాకు తెలుస్తుంది కదా. ఇక్కడ స్టేషన్ లో అన్ని వైపులా సీసీలు ఉన్నాయి. ఒకవేళ దొంగలుంటే దొరుకుతారు. కానీ నా ఖరీదైన పర్స్ దొంగతనం జరిగింది. అది ఇక్కడే పోయిందనిపిస్తుంది. అప్పుడే అక్కడకు చందు వచ్చి గట్టిగా అరుస్తున్నాడు. త్వరగా రండి బాబు, ఆలోచించిన ఆశాభంగం పానీపూరి 10కి 20 పానీపూరి. అప్పుడు వాళ్ళ దృష్టి అతనిపై పడుతుంది. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా ఈ పానీపూరి అతను రాగానే వందల మంది గుంపు వచ్చి తింటూ ఉంటారు. అవునా సార్, పదండి మనం కూడా రుచి చూద్దాం. వాళ్ళిద్దరూ చందు దగ్గరకు వెళ్లి పానీపూరి తింటారు. వాటి రుచి వాళ్ళకు బాగా నచ్చుతుంది. ఇదిగో చందు, చిల్లరిగు. సార్ 500 నోట, చిల్లర లేదా సార్? చిల్లర ఉంటే 500 ఎందుకు ఇస్తా? సరే సార్, ఇవ్వండి, చిల్లర ఇస్తాను. చందు చిల్లర ఇవ్వడానికి తన జేబు నుంచి పర్స్ తీగా ఆ పర్సును దాని ఓనర్ గుర్తుపడతాడు. అది చూసి షాక్ అవుతాడు. భయ్యా, ఈ పర్స్ ఎవరిది? ఇది నాదే, ఇంకెవరిది? లేదు సార్, ఇది నా పర్స్. నేను ఈ పర్స్ గురించి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను మీ దగ్గరికి. నేను దాన్ని స్వయంగా ప్రత్యేకంగా డిజైన్ చేపించి తయారు చేపించాను. ఓహో, పానీపూరి అమ్మే సాకుతో నువ్వు పర్సులు కొట్టేస్తున్నావా? పద నాతో. రైల్వే పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తారు. అక్కడ అదే ఏసీపీ ఉన్నాడు. ఇప్పటి వరకు ఎన్నో వేల పర్సులు దొంగతనం చేశాడు. చందు, నీకు చెప్పా కదా, అయినా నువ్వు అర్థం చేసుకోలేదు. పోయినసారి నేను 6 నెలలే లోపలేసా. ఈసారి మాత్రం చాలా ఏళ్ళు లోపల ఉంటావు. ఆ విధంగా చందు దొంగ దొరికేశాడు. అతనికి 14 సంవత్సరాలు జైలు పడింది. అందుకే మనం ఎప్పుడు తప్పుడు దారిని ఎంచుకోకూడదు. ఎప్పుడొకప్పుడు నేరం దొరికిపోతుంది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్